హాయ్ అండి. జస్టీ కిచెన్ మ్యాజిక్‌కి స్వాగతం. చూడండి సూపర్ రిచ్ బటరీ పావ్ బాజీ రెడీ. ఈ పావ్ బాజీకి సాఫ్ట్ పావ్, కట్ ఆనియన్స్, లెమన్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. బటర్ వల్ల రిచ్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 2 లార్జ్ చాప్డ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ గార్లిక్, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీస్, 2 మీడియం టొమాటోస్ వేసుకోండి. ఈ మసాలా పావ్ బాజీకి ఫుల్ ఫ్లేవర్ ఇస్తుంది. ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు సాటే చేయండి. ఇప్పుడు ఒక స్లైస్డ్ క్యారెట్, ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటో, హాఫ్ కప్ క్యాప్సికమ్, పావు కప్పు బీట్రూట్ యాడ్ చేయండి. బీట్రూట్ వల్ల కలర్ సూపర్ రిచ్గా వస్తుంది. నెక్స్ట్ ఒక టీ స్పూన్ జీరా పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, ఒక కప్పు ముందుగా నానబెట్టుకున్న ఎల్లో మూంగ్ దాల్ వేసుకోండి. మూంగ్ దాల్ వల్ల పావ్ బాజీ చాలా క్రీమీగా ఉంటుంది. మూంగ్ దాల్ యాడ్ చేయటం అనేది ఇది నార్మల్ పావ్ బాజీకి స్పెషల్ ట్విస్ట్. మూంగ్ దాల్ వల్ల డైజెషన్ ఈజీగా జరుగుతుంది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇందులోనే 300 ml వాటర్ పోసి అన్ని వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యే వరకు 3 మినిట్స్ మరగనివ్వండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి కుక్కర్కి 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేయండి. అసలు పావ్ బాజీ అనేది ఎలా వచ్చిందో స్టోరీ చెప్తా వినండి. పావ్ బాజీ ముంబైలో 1860లో స్టార్ట్ అయ్యింది. ఆ టైంలో టెక్స్టైల్ మిల్ వర్కర్స్ నైట్ షిఫ్ట్ తర్వాత ఫాస్ట్గా తినటానికి ఒక ఈజీ డిష్ కావాలి అని స్ట్రీట్ వెండర్స్ని అడిగారు. అప్పుడు స్ట్రీట్ వెండర్స్ లెఫ్ట్ ఓవర్ కర్రీస్ని మిక్స్ చేసి మసాలాతో కుక్ చేసి పావుతో సర్వ్ చేశారు. అలా పావ్ బాజీ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు మాత్రం స్ట్రీట్ ఫుడ్లో టాప్ ఫేవరెట్ ఈ రెసిపీ. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తుంది పావ్ బాజీకి రెస్టారెంట్ స్టైల్ సీక్రెట్ మసాలా. పావ్ బాజీకి స్ట్రీట్ స్టైల్ డీప్ రెడ్ కలర్ వస్తుంది కదా, అది కాశ్మీరీ మిర్చి గార్లిక్ మిక్స్ వల్ల. ముందుగా నానబెట్టుకున్న 5 కాశ్మీరీ మిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కొత్తిమీర కాడలు మిక్సీ జార్లో వేసి అందులో కొంచెం నీళ్లు పోసుకొని స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి ఈ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా బాగా సాటే చేయండి. ఇలా చేయటం వల్ల మసాలాలో ఉన్న ఫుల్ ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఈ స్పైసీ రెడ్ మసాలాని పావ్ బాజీలో మిక్స్ చేయండి. చూసారా, ఈ డీప్ రెడ్ కలర్, ఈ రిచ్ టెక్స్చర్, ఇది రెస్టారెంట్లో సీక్రెట్గా యూజ్ చేసే పావ్ బాజీ మ్యాజికల్ ఇంగ్రీడియంట్. ట్రై చేసి ఈ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.